హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిల్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే రోడ్ ఎంబాంక్మెంట్ క్వాంటిటీ ఆఫ్ ఎస్టిమేషన్. చూడండి, ఫస్ట్ మనం టాపిక్ స్టార్ట్ చేసే ముందు క్రాస్ సెక్షన్ ఆఫ్ ది రోడ్ అంటే ఏంటి, అది ఎలా కట్ చేసి మనం ఇక్కడ డయాగ్రామ్లో మెన్షన్ చేసాము అనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ డయాగ్రామ్ అయితే చూడండి ఫ్రెండ్స్. మన ఫార్మేషన్ లెవెల్, ఇది రోడ్ ఫార్మేషన్ లెవెల్ వచ్చేసి ఈ బ్లాకర్ థిక్నెస్ లైన్ కనబడుతుంది కదా, ఇది రోడ్ ఫార్మేషన్ లెవెల్ ఫ్రెండ్స్. దీన్ని వచ్చేసి మనకి ఏ అనుకుందాం. అలాగే మన గ్రౌండ్ ఓజీఎల్ అంటారు దీన్ని, ఒరిజినల్ గ్రౌండ్ లెవెల్. అంటే మనం రోడ్ ఫార్మేషన్ చేయకముందు, ఇక్కడ ఫిల్లింగ్ చేయకముందు ఫస్ట్ వచ్చిన లెవెల్ ఉంటుంది కదా, ఆ లెవెల్ని మనం గ్రౌండ్ లెవెల్ అని అనుకుంటాము. కాబట్టి ఇది న్యాచురల్ సర్ఫేస్ లెవెల్ కూడా అంటారు ఫ్రెండ్స్. అలాగే ఈ ఫార్మేషన్ లెవెల్కి మనకు ఒక స్లోప్ అయితే కనెక్ట్ అయి వస్తుంది. ఇక్కడ చూడండి, సైడ్ స్లోప్ అంటారు దీన్ని. ఈ స్లోప్ వచ్చేసి మనకి 2:1లో ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ ఎక్కడైనా. మళ్ళీ అలాగే ఇక్కడ నుండి ఇక్కడికి అంటే బాటమ్ గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ ఫార్మేషన్ లెవెల్ ఉంది కదా, అక్కడ నుండి ఇక్కడికి వచ్చే హైట్ని హెచ్ఎన్ ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు క్రాస్ సెక్షన్ ఆఫ్ ది రోడ్ అయితే మనకి అయిపోయింది. దీని తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు ఎస్టిమేషన్ ఎలా చేయాలి, దానికి కావాల్సిన గివెన్ డాటా అంటే దానికి వచ్చిన డాటా ఏంటి, మనం చేసే క్యాల్కులేషన్కి సంబంధించిన డేటా ఏంటి అనేది మనం ఇక్కడ రాసింది చూడండి. ఫర్ ఫార్మేషన్ ఈజ్ ఇన్ డౌన్వర్డ్ గ్రేడియంట్ 1:20, ఫార్మేషన్ విడ్త్ ఈజ్ 10 meters అండ్ సైడ్ స్లోప్ ఈజ్ 2:1 రేషియో ఆఫ్ ఎర్త్ వర్క్ ఈజ్ ₹500 per 100 cubic meters. చూడండి ఫ్రెండ్స్, ఫర్ ఫార్మేషన్ ఈజ్ ఇన్ డౌన్వర్డ్ గ్రేడియంట్ అంటే ఫార్మేషన్ ఎలా వెళ్తుందంట, టాప్ నుంచి బాటమ్ సైడ్ అంటే అప్వర్డ్ డైరెక్షన్ నుంచి డౌన్వర్డ్ డైరెక్షన్కి వెళ్తుంది. డౌన్వర్డ్ అది 20 meter చైనేజ్ అంటే మనకి వచ్చేసి 100 meters రోడ్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే దాంట్లో మనము 100/5 చేస్తే మనకి ఈక్వల్ టు 20 meters. 20 meter చైనేజ్, 20 meter చైనేజ్తో తీసుకుంటే మనకి 5 చైనేజ్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ చూడండి. అలాగే ఇది వచ్చేసి మనకి ఈ స్లోప్స్ అన్నాం కదా, ఈ స్లోప్స్ వచ్చేసి మనకి 2:1 రేషియోతో ప్రొవైడ్ చేసి ఉంటాయి. దీని యొక్క 1 cubic meter అంటే 100 cubic meterకి వచ్చేసి మనకి ₹500 అని ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. దీన్ని బట్టి మనం ఎలా క్యాల్కులేషన్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే చూడవచ్చు ఫ్రెండ్స్, ఇది స్లోపు, 2 sides వచ్చేసి మనకి స్లోపు, టాప్ వచ్చేసి ఏ, బాటమ్ వచ్చేసి బి. ఇక్కడ రోడ్ ఫార్మేషన్ లెవెల్ వచ్చేసి 510. అలాగే మనం ఇక్కడ చెప్పాము డౌన్వర్డ్ గ్రేడియంట్, ఆ గ్రేడియంట్ వచ్చేసి మనకి -1 అవుతూ వెళ్తూ ఉంటుంది. ఎలా అంటే మనకి డౌన్వర్డ్ గ్రేడియంట్ కాబట్టి టాప్ నుండి బాటమ్కి వచ్చేవరకు అంటే అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్కి వచ్చేవరకు మనకి ప్రతి ఒక్క 20 metersకి ఒకసారి -1 అనేది చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ 510, 509, 508, 507, 506 అండ్ 505 ఇది వచ్చేసి మనకి ఫార్మేషన్ లెవెల్, మనకి రోడ్ యొక్క టాప్ లెవెల్ ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ న్యాచురల్ సర్ఫేస్ అంటే ఒరిజినల్ గ్రౌండ్ లెవెల్ వచ్చేసి ఇక్కడ 0 meters దగ్గర 505 ఉంది. అలాగే 20 meters దగ్గర ఇంత 40, 60, 80 అండ్ 100 ఇంత ఈ చైనీస్లో ఇంత ఉన్నాయి ఫ్రెండ్స్. దీని నుంచి మనకి 505 నుంచి 510 మైనస్ చేయాలి. అలాగే 505 నుండి 510 మైనస్ చేయాలి. 506 నుంచి 509 మైనస్ చేయాలి. వచ్చింది వచ్చేసి మనకి ఇక్కడ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఇది ఈ వచ్చిన ఆన్సర్ అనేది మనకి ఈ హైట్ అనేది అవుతుంది. దాన్ని మనం ఫిల్లింగ్ సెక్షన్లో రాసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే క్యాల్కులేషన్లో చేద్దాము. 505 మైనస్ 510 ఈక్వల్ టు 5. 506.6 మైనస్ 509 2.4. అలాగే 506 మైనస్ 508 2. 506.8 మైనస్ 507 0.2. 506.9 మైనస్ 506 0.9. 506 మైనస్ 505 1. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ ఫిల్లింగ్స్ వచ్చేసి మన యొక్క హైట్ ఫ్రెండ్స్ ఇవి. దాని తర్వాత మనం వచ్చేసి దీంట్లో మనకి స్లోప్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ స్లోప్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ వచ్చిన హైట్ ఉంటుంది కదా, ఈ హైట్ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ 0 మీటర్స్ దగ్గర 505 న్యాచురల్ సర్ఫేస్ అండ్ ఫార్మేషన్ లెవెల్ 510, అలాగే ఫిల్లింగ్ వచ్చేసి 5. ఇక్కడ 5 అని రాసుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ 10 మీటర్స్ ఫార్మేషన్ విడ్త్ వచ్చేసి మనకి 10 మీటర్స్ అని చెప్పాను కదా, 10 మీటర్స్ వచ్చేసి మనకి ఫార్మేషన్ విడ్త్. అలాగే కింద సేమ్ ఇలా కట్ అవుతుంది కాబట్టి సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా కింద 10 మీటర్స్ ఉంటుంది. కాబట్టి ఈ 5 వచ్చింది కదా, ఈ 5 ఇంటూ 2:1 ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 2:1 అనేది మన స్లోప్ ఫ్రెండ్స్. కాబట్టి 5 ఇంటూ 2 చేయాలి. 5 ఇంటూ 2, 1 అంటే ఈ ఫార్మేషన్ లెవెల్, 2 అంటే స్లోప్ ఫ్రెండ్స్. ఈ హైట్ ఇంటూ 2 ఈక్వల్ టు 10, ఇక్కడ 10 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా 2:1 కాబట్టి 5 ఇంటూ 2 ఈక్వల్ టు 10, ఇక్కడ కూడా 10 వస్తుంది. అప్పుడు టోటల్ విడ్త్ వచ్చేసి మనకి 10, 10, 10 ఈక్వల్ టు 30 వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు స్క్వేర్ మీటర్స్ అనేది ఏరియా ఇన్ స్క్వేర్ మీటర్స్లో కనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఒక ఫార్ములా అయితే యూజ్ చేయాలి. ఆ ఫార్ములా వచ్చేసి ట్రెపిజాయిడల్ ఫార్ములా, అది A+B/2 ఇంటూ H ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను సపరేట్గా డయాగ్రామ్ లేకుండా డైరెక్ట్ చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ విడ్త్, టాప్ విడ్త్ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ దానికి టాప్ విడ్త్ వచ్చేసి ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 10 మీటర్ ఫార్మేషన్ లెవెల్. ఏ అంటే మనకి 10 మీటర్స్, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ వచ్చేసి మనకి 10 మీటర్స్ ప్లస్ బి వచ్చేసి బి అని చెప్పాను కదా ఫ్రెండ్స్, 5 ఇంటూ 2 10, అలాగే 5 ఇంటూ 2 10 ఈక్వల్ టు టోటల్ వచ్చేసి 30 /2. హైట్ వచ్చేసి మనకి ఎంత ఫ్రెండ్స్, 5. అలాగే 20 దగ్గర 20 చైనీస్ దగ్గర చూడండి మనకి 2.4 అనేది మన హైట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫార్మేషన్ లెవెల్ ఏ వచ్చేసి మనకి 10 మీటర్ ఫార్మేషన్ లెవెల్ ఎగ్జాక్ట్ వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి 2.4 ఇంటూ 2 4.8 అంటే 4.8 ప్లస్ 4.8 మన 2 సైడ్స్ కాబట్టి ప్లస్ 9.6 ప్లస్ దీనికి 10 అని యాడ్ చేయాలి ఫ్రెండ్స్. 19.6 /2 మనకు వచ్చేసి 2.4. హైట్స్ మొత్తం అయితే రాద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ హైట్స్ రాసుకున్నాం. 2 0.2 0.91. థర్డ్ వన్ వచ్చేసి ఏ అంటే 10 ప్లస్ 2 ఇంటూ 2 హైట్ 2 కాబట్టి మనకి స్లోప్ కూడా 2:1 అన్నాం కాబట్టి 2 ఇంటూ 2 చేయాలి ఈక్వల్ టు 4 ప్లస్ 4 ఈక్వల్ టు 8 ఫ్రెండ్స్. 8 ప్లస్ మనకి సేమ్ టు సేమ్ ఇక్కడ కట్ అవుతూ 10 వస్తుంది. సేమ్ టు సేమ్ ఇక్కడ 10 వచ్చింది కాబట్టి బి కూడా ఇక్కడ 10 అవుతుంది ఫ్రెండ్స్. మనం ఓన్లీ ఇప్పుడు కనుక్కోవాల్సింది ఇక్కడ పార్ట్ అండ్ ఇక్కడ పార్ట్. కాబట్టి ఇక్కడ చూడండి 10 ప్లస్ 8 ఈక్వల్ టు 18 /2. 10 ప్లస్ 0.2 ఇంటూ 2 0.4 ఆన్సర్ ప్లస్ 0.4 ఈక్వల్ టు 0.8 /2. 10 ప్లస్ సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ 10 కూడా యాడ్ అవుతుంది. చూడండి ఇక్కడ ప్లస్ 10 కింద ఫార్మేషన్ లెవెల్ సేమ్ కట్ అవుతుందని చెప్పాను అంటే 10.08. అలాగే 10 ప్లస్ 0.9 ఇంటూ 2 ఈక్వల్ టు 1.8 ఇంటూ 2 ఈక్వల్ టు 3.6. 10 ప్లస్ 3.6 ఈక్వల్ టు 13.6 ప్లస్ 13.6 /2 ఇంటూ 0.9. అలాగే లాస్ట్ దగ్గర 10 ప్లస్ మనకి 1 ఇంటూ 2 ఈక్వల్ టు 2 వస్తుంది. కాబట్టి 2 ప్లస్ 2 4 ప్లస్ 10 14 /2. 10 ప్లస్ 30 /2 ఇంటూ 5 100 స్క్వేర్ మీటర్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే 10 ప్లస్ 19.6 /2 ఇంటూ 2.4 35.52. 10 ప్లస్ 18 /2 ఇంటూ 2 ఈక్వల్ టు 28. 10 ప్లస్ 10.8 /2 ఇంటూ 0.2 సారీ 10 ప్లస్ 10.8 /2 ఇంటూ 0.2 2.08 10 plus 13.6 divided by 2 into 0.9 equal to 10.62. అలాగే 10 plus 14 divided by 2 into 1 equal to 12. మనకైతే ఇప్పుడు ఏరియా వచ్చేసి ఇన్ మీటర్ స్క్వేర్లో అయితే మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దీని తర్వాత మనం క్యూబిక్ మీటర్లో ఎలా కన్వర్ట్ చేయాలి దానికోసం కూడా మనకి ఫార్ములాస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్.
అలాగే దాన్ని ఏ మెథడ్లో చేయాలి అనేది ఇప్పుడు నెక్స్ట్ మనం స్టార్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఈ టేబులర్ ఫామ్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. ఇది వచ్చేసి ఏరియా, మీన్ ఏరియా, చైనేజ్ లెంత్ అండ్ క్వాంటిటీ. దీంట్లో మనకి టోటల్ క్వాంటిటీ ఎంత క్వాంటిటీ పడుతుందో అది క్యూబిక్ మీటర్లలో ఎంత అవుతుందో అనేది మనం దీంట్లో ఎస్టిమేట్ చేయాల్సి వస్తుంది. ఏరియా చూడండి ఫ్రెండ్స్, మనకి టోటల్ ఏరియా వచ్చేసి ఇక్కడ మీటర్ స్క్వేర్ ఏరియా ఇన్ మీటర్ స్క్వేర్, ఎం స్క్వేర్ అని రాద్దాం. ఇక్కడ చూడండి, ఎం స్క్వేర్లో 0 దగ్గర 100 స్క్వేర్ మీటర్స్, అలాగే 20 దగ్గర 35.52 స్క్వేర్ మీటర్స్, 40 దగ్గర 28 స్క్వేర్ మీటర్స్, అలాగే 60 దగ్గర 2.808 స్క్వేర్ మీటర్స్, 80 దగ్గర 10.62 స్క్వేర్ మీటర్స్, అలాగే 100 దగ్గర 12 స్క్వేర్ మీటర్స్, 12.0. మీన్ ఏరియా మనం దీన్ని మనకైతే తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్, మీన్, మీడియన్, మోడ్ అనేది ప్రీవియస్ క్లాసెస్లో అయితే మనం నేర్చుకొని ఉంటాము. చూడండి, మీన్లో చేయాలి ఇప్పుడు మనమైతే 100 ప్లస్ 35.52 ఈక్వల్ టు 135.52 డివైడ్ బై 2 ఈక్వల్ టు 67.76. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీన్ అంటే మనకి 100 అంటే 0 మీటర్స్ అండ్ 20 మీటర్స్ చైనేజ్ని రెండింటిని మనం యావరేజ్ చేయాల్సి వస్తుంది. చూడండి, 100 ప్లస్ 35.52 ఈ రెండింటిని మనం యావరేజ్ చేయాలి. వచ్చిన ఆన్సర్ మనకి మీన్ ఏరియా అయితే అవుతుంది. అలాగే 20 ప్లస్ 40 దీని రెండింటిని యావరేజ్ చేస్తే వచ్చిన ఆన్సర్ వచ్చేసి మనకి 40 దాంట్లో వస్తుంది. చూడండి, 35.52 ప్లస్ 28 ఈక్వల్ టు 63.52 డివైడ్ బై 2 ఈక్వల్ టు 31.76. అలాగే 28 ప్లస్ 2.08 ఈక్వల్ టు 30.08 డివైడ్ బై 2 ఈక్వల్ టు 15.04. ఈ టోటల్ ఏరియా వచ్చేసి మనకి మీన్లో క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి, 2.08 ప్లస్ 10.62 డివైడ్ బై 2 6.35, అలాగే 10.62 ప్లస్ 12.0 ఈక్వల్ టు డివైడ్ బై 2 ఈక్వల్ టు 11.31. ఇది వచ్చేసి మనకి మీన్ ఏరియాలో స్క్వేర్ మీటర్స్. అలాగే మనకి చైనేజ్ లెంత్ వచ్చేసి ఎంత ఫ్రెండ్స్, మనకి ప్రతిదీ 20 మీటర్స్ ఫ్రెండ్స్. ఇంటూ 20 అయితే వేయాల్సి వస్తుంది. మనం 67 మీటర్ స్క్వేర్, 67.76 మీటర్ స్క్వేర్ని ఇంటూ 20తో మనము మల్టిప్లై చేస్తే మనకి ఇన్ క్యూబిక్ మీటర్లో క్వాంటిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, 67.76 ఇంటూ 20 ఈక్వల్ టు 1355.2 ఎం క్యూబ్. అలాగే 31.76 ఇంటూ 20 ఈక్వల్ టు 635.2 ఎం క్యూబ్. 15.04 ఇంటూ 20 ఈక్వల్ టు 300.8 ఎం క్యూబ్. 6.35 ఇంటూ 20 127.0 ఎం క్యూబ్. అలాగే 11.31 ఇంటూ 20 226.20 ఎం క్యూబ్. ఈ టోటల్ అయితే మనము క్యాల్కులేట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. 1355.2 ప్లస్ 635.2 ప్లస్ 300.8 ప్లస్ 127.0 ప్లస్ 226.20. మనకి టోటల్ వచ్చేసి 2644.4 ఎం క్యూబ్స్ ఆఫ్ క్వాంటిటీ అనేది మనకి రిక్వైర్మెంట్ క్వాంటిటీ ఫ్రెండ్స్.
చూడండి, మనమైతే ఇప్పుడు మెయిన్ ఏరియా అనేది క్యాలిక్యులేట్ చేసి అలాగే మనకు టోటల్ క్వాంటిటీని మనం ఎస్టిమేట్ చేయడం జరిగింది. అలాగే క్వాంటిటీకి సంబంధించిన ఖర్చు ఎంత వస్తుంది, అలాగే మనకి ఎక్స్ట్రా కాస్ట్ అనేది ఏమొస్తుంది అనేది మనం చూద్దాము. ఇక్కడ చూడండి, గివెన్ డేటా వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మనకి 500 రూపీస్ ఫర్ 100 క్యూబిక్ మీటర్స్కి 500 రూపీస్ అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఈ వచ్చిన టోటల్ రూపీస్లో మనం ఒక 5% అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం. చూడండి, 500 రూపీస్ అన్నాం కదా. ఇప్పుడు మనకి టోటల్ ఏరియా ఎంత వచ్చింది ఫ్రెండ్స్, టోటల్ క్వాంటిటీ ఎంత వచ్చింది ఫ్రెండ్స్ చూడండి, 2644.43 క్యూబిక్ మీటర్స్. మనకి 1 క్యూబిక్ మీటర్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం చూడాలి. 500 రూపీస్కి 100 క్యూబిక్ మీటర్స్ అంటే మనం 500 డివైడ్ బై 100 చేస్తే మనకి 1 క్యూబిక్ మీటర్ అనేది ఎంత వస్తుంది, కాస్ట్ వచ్చేసి మనకి 5 రూపీస్ ఫ్రెండ్స్. 5 రూపీస్ ఫర్ 1 క్యూబిక్ మీటర్. ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇంటూ దీనికి మనకు టోటల్ ఇన్ని క్యూబిక్ మీటర్లు వచ్చింది కాబట్టి ఇంటూ 5 కొడితే మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ 2644.43 ఇంటూ 5 1322.15 రూపీస్. ఇవి 13,222 రూపీస్ అనేది మనకి టోటల్ కాస్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అలాగే దీనికి మనకి సపోజ్ 5% అనేది మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ముందు జాగ్రత్త చర్యల కోసం. కాబట్టి మనము 5% దీంట్లో నుంచి తీద్దాం. $13.22 1% వచ్చింది. 13.22 ఇంటూ 5 ఈక్వల్ టు 66.11. ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 13.222.15 ప్లస్ 66.11. $13,288.26 రూపీస్ అనేది మనకి టోటల్ కాస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ బడ్జెట్లో మనము 100 మీటర్స్ గల రోడ్ని అయితే మనం ఫినిష్ చేయవచ్చు ఫార్మేషన్ లెవెల్ వరకు ఇక్కడున్న డేటా ప్రకారం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పక చేయండి ఫ్రెండ్స్.